ఇడ్లీలో కానీ దోశలో కానీ అదిరిపోయే టిఫిన్ సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుందండి. దీని ప్రాసెస్ ఎలా చేయాలి అన్నది నేను కంప్లీట్ వీడియో చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. వెల్కమ్ బ్యాక్. నేను ఈ సాంబార్ చేయడానికని చెప్పి ఫస్ట్ అయితే కందిపప్పును ఒక 10 నిమిషాలు పెట్టుకొని తర్వాత కుక్కర్లో కందిపప్పుని 1 కప్పు కందిపప్పు అండి, దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ, సగం సోరకాయ, అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయ అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. మా వాళ్ళు తినరు, అందుకని చెప్పి నేను గుమ్మడికాయ వేయలేదు. అలాగే 3 లేదా 4 మిరపకాయలు, కొద్దిగా పసుపు వేసి నీళ్లు పోసి దాన్ని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు సాంబార్ కోసం పొడి చేయడానికి, సాంబార్ పొడి కోసం నేను ఒక వెడల్పాటి ప్యాన్లో 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, దీంతో పాటుగా 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోండి. ఈ ధనియాలని నేను ముందుగా లైట్గా వేయించి పెట్టుకున్నానండి, అయినా కూడా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేయిస్తున్నాను. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని వీటన్నిటిని రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే మాడకుండా ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా వస్తుందన్నమాట సాంబార్ పొడి. దీనిలో పచ్చి కొబ్బరి వేసుకోవచ్చండి, కానీ మీరు ఇన్స్టెంట్గా యూస్ చేస్తేనే పచ్చి కొబ్బరి వేసుకోండి. లేదు మీరు ఇన్స్టెంట్గా కాదు, ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు కూడా మనం వాడుకోవచ్చు, లేదా 15 డేస్ వరకు కూడా వాడుకునేలాగా ఎక్కువ మొత్తంలో చేసుకోవాలనుకుంటే దీనిలో ఎండు కొబ్బరి వేసుకోండి. ఒక సగం ఎండు కొబ్బరి వేసుకున్నాను నేనైతే. అలా కాకుండా మీరు ఇన్స్టెంట్గా చేసుకుంటే మాత్రం పచ్చి కొబ్బరి వేసి దీన్ని కూడా కొద్దిగా రంగు మారినాక ఒక గ్రైండర్లో వేసుకొని దాన్ని పొడిలా చేసి పక్కన పెట్టుకోండి. అంతలోపు విజిల్స్ వచ్చేన కుక్కర్ని మూత తీసుకొని ఆ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత దీన్ని కూడా గ్రైండర్ పాత్రలో వేసుకొని మెత్తగా పట్టుకోండి. నాకు కొద్దిగా ముక్కలు తగిలితేనే నచ్చుతుంది, అందుకని నేను కొద్దిగా మెత్తగా కాకుండా నార్మల్ బరకగా పట్టుకున్నాను. అలాగే చింతపండు పులుసు కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు టిఫిన్ సాంబార్ చేయడానికని చెప్పి వెడల్పాటి గిన్నెలో నూనె వేసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నేను. మీరు కొబ్బరి నూనె వాడితే కొబ్బరి నూనె వేసుకోవచ్చు, లేదంటే ఇది నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్తో వేసానండి. దీన్ని పోపు వేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసి కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఫస్ట్ చింతపండు రసం వేసుకొని దాంట్లో ఉప్పు వేసి ఇది మంచిగా మరిగిన తర్వాత మాత్రమే సాంబార్ పొడిని వేసుకున్నానండి. నేను 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసుకున్నానండి. వేసుకొని ఇదంతా దగ్గరికి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ పెట్టుకున్నానండి. మీరు పచ్చి కొబ్బరి వాడితే కలర్ కొద్దిగా వేరే వస్తుంది, నేను ఎండు కొబ్బరి వాడాను కాబట్టి లైట్ కలర్ వచ్చిందనమాట. తర్వాత గ్రైండర్ చేసి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి మంచిగా కలిపి దీంట్లో కొద్దిగా కారం, ఇంకా కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకొని దీన్ని మంచిగా కలిపి వాటరు 1 కప్పు మనం కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల నీళ్ళు అయితే పోయింది. సాంబార్ ఎప్పుడు పల్చగానే బాగుంటుంది, ఇడ్లీలోకి అలాగే వడలోకైనా కూడా. ఇలా సాంబార్ పల్చగా అయిన తర్వాత దీన్ని ఖచ్చితంగా ఒక 30 మినిట్స్ మసలాలండి. మసిలితే వాసన అయితే ఎంత బాగా వచ్చిందో మసిలేటప్పుడు, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు ఈ తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకొక 10 నిమిషాలు మంచిగా మరిగిన తర్వాత వేడి వేడి ఇడ్లీలో కానీ వడలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వడలో నంచుకున్నానండి, నాకైతే సూపర్గా నచ్చింది. అలాగే మా వాళ్ళు కూడా చాలా ఇష్టపడ్డారు. ఆ రోజు అసలు చట్నీ తినేలేదు, ఖచ్చితంగా వడ సాంబార్తోనే తిన్నారనమాట, అంత బాగా కుదిరింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ షేర్ వల్ల, మీరు చేసే షేర్ వల్ల చాలామందికి తెలుస్తుంది. అండ్ ఇంట్లోనే మనం సాంబార్ హ్యాపీగా చేసుకోవచ్చు, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. లైక్ చేయండి.